నార్త్ టు నార్త్ ఈస్ట్ ఇప్పుడు ఇది బీజేపీ కంచుకోట. ఉత్తర భారతదేశంలో సుదీర్ఘకాలంగా తన పట్టు నిలుపుకుంటూ వస్తున్న కమలం పార్టీ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. అస్సాంలో ముందు నుంచి చెప్పినట్లుగానే మరోసారి గ్రాండ్ విక్టరీ కొట్టింది. హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ హస్తగతం చేసుకుంది బీజేపీ పార్టీ. ఈశాన్య రాష్ట్రాలకు సింహద్వారం వంటి పశ్చిమ బెంగాల్ను వశం చేసుకున్న కమలం అస్సాంలోనూ ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది. గ్రాండ్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేసింది. అస్సాంలో మూడోసారి విజయం సాధించేందుకు సీఎం హిమంత బిశ్వ శర్మ పక్కా ప్రణాళికలు వేశారు. అభివృద్ధి మంత్రాన్ని ఎంచుకున్నారు. పలు సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి భద్రతలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హిమంత. దీంతో ప్రజలు ఆయన్ను ముద్దుగా మామా అని పిలుచుకున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. వీటి కారణంగానే కమలం పార్టీకి ఘన విజయం దక్కింది. 2015లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన హిమంత బిశ్వ శర్మకు కాంగ్రెస్ పార్టీలో లోపాలు, అస్సాం పాలిటిక్స్ పై ఫుల్ గ్రిప్ ఉంది. అందుకే అక్కడ చాలా కాలంగా ప్రభావం చూపిస్తోన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను చీల్చారు. ఆదివాసీ ప్రజల సంస్కృతిని గౌరవించడంతో పాటు అటవీ భూములను చొరబాటుదారులు ఆక్రమించుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు సింహద్వారం లాంటి బెంగాల్ ఇప్పుడు బీజేపీ వశమైంది. ఇక్కడ అస్సాం మోడల్ను ఉపయోగించింది కమలం పార్టీ. బంగ్లా చొరబాటుదారులను బెంగాల్లోనికి రానివ్వబోమని ప్రచారం చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ అంశాన్ని అన్ని ప్రచార సభల్లో నొక్కి చెప్పారు. తాము అధికారంలోకి వస్తే చొరబాట్లను అడ్డుకుంటామని చెప్పారు. ప్రజల్ని మెల్లగా తమ దారికి తెచ్చుకున్నారు. ఎలాగైనా ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయాలనే ఉద్దేశంతో తమదైన శైలిలో వ్యూహాలు రచించి సఫలమయ్యారు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలను నడుపుతోంది. ఇక ముందు కూడా తమ పట్టు నిలుపుకోవాలనే యోచనలో ఉన్నారు.